పరిస్థితులను చక్కజేసుకుంటే అప్పుడు తిరిగి ఆ ఆశీర్వాదం మన ఇంట్లోకి రావడం ప్రారంభిస్తుంది. మనకు ఎలక్ట్రీషియన్ సూర్యన్న మీకు బాగా తెలుసు. మేము చెప్తా ఉంటాం, సూర్యన్న ఆ లైట్ ఎలగలేదని. సూర్యన్న లైట్ దగ్గరికి పోయి చూడడం, ఎక్కడి నుండి ఆ లైట్కు కనెక్షన్ ఉందో చూస్తాడు. ఎక్కడో డిస్కనెక్ట్ అయి ఉంటుంది. ఆయన టెస్టర్తో టెస్ట్ చేసి ఆ డిస్కనెక్ట్ అయినటువంటి దాన్ని తిరిగి కనెక్ట్ చేస్తాడు. అప్పుడు కరెంటు పాస్ అవుతుంది. ఆ రీతిగా దేవునికి మనకు ఎక్కడో కనెక్షన్ డిస్కనెక్ట్ అయి ఉంటుంది. అంటే తొలగిపోయి ఉంటాం. మనుషులం కదా, మనం దేవుళ్ళు కాదు, దేవదూతలు కూడా కాదు, యుగ పురుషులు కాదు, దైవాంశ సంభూతులు కాదు, మనుషులు. మనలో బలహీనతలు చాలా ఉంటాయి, నాలో కూడాను. అయితే మన బలహీనత దేవుడు మన నుండి దూరం అయ్యేటట్టుగా ఉండకూడదు. ఆ బలహీనతని వెంటనే మనం సరి చేసుకోవాలి. దేవునితో నువ్వు డిస్కనెక్ట్ అయినట్టు ఎవరు చెప్తారు? వారం ఇక్కడికి వస్తే వాక్యం వింటాము, బాగా ఉంటుంది, తెలుస్తుంది. అయితే వారం రాం కదా, ఎప్పుడో ఓ దినం వస్తాం, ఎట్లా తెలుస్తుంది అంటే దేవుడు చాలా గొప్పవాడు. ఆయన అనంత జ్ఞానం వివరించలేం. నీ లోపల దేవుడు మనస్సాక్షి అనేది ఒకటి ఉంచాడు. ఆ మనస్సాక్షి నీకు చెప్తా ఉంటుంది, నువ్వు తప్పు చేశావు, నువ్వు ఈ విధంగా పొరపాటు చేశావు, ఈ విధంగా నీ నీ చేష్టలు, నీ క్రియలు మంచివి కాదు అని నీ మనస్సాక్షి నీకు చెప్తా ఉంటుంది. మనస్సాక్షి నీకు చెప్పినప్పుడు దాన్ని నువ్వు సరిచేసుకుంటే దేవునితో మళ్ళా కనెక్ట్ అయిపోతావు. దేవునితో తిరిగి సంబంధము కుదుర్చబడుతుంది. దేవుని బిడ్డలు మీరు, నేను మళ్ళా చెప్తాను, మీరు దేవుని బిడ్డలు, దేవుళ్ళు కాదు మనం. నేను తప్పు చేయను అనేది మన వల్ల కాదు, నేను తప్పుడు ఆలోచన చేయను అనేది కూడా మన వల్ల కాదు. మనుషులం కాబట్టి ఈ బలహీనతలు మనలోకి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆకాశం వైపు చూస్తే పక్షులు ఎగురుతూ ఉంటాయి, మనం చూస్తాం. కానీ ఆ పక్షి తల మీదకి వచ్చి గూడు పెట్టదు కదా, పెట్టనివ్వము. ఒకవేళ పెట్టే పరిస్థితి వస్తే దాన్ని పెట్టనివ్వము, ఆ పక్షిని తరిమేసుకుంటాం. మనుషుల్లే కూడా ఎన్నో చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ పక్షులు మన తల మీదుగా ప్రయాణం అయిపోయినట్లు మన ఆలోచనలు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఏదైనా నిలబడితేనే ఇబ్బంది. నిలబడితే అది దేవునికి విరోధమైందైతే దేవునితో నీ సంబంధం తెగిపోతుంది. లేదు, క్షమించండి ప్రభా, నేను ఈ రీతిగా ఆలోచించకూడదు, ఆలోచించా, క్షమించమని ఒక చిన్న మాట మనం చెప్తే ప్రభుతో మళ్ళా నువ్వు కనెక్ట్ అవటానికి ప్రభు సహాయం చేస్తాడు. ఈ పద్ధతిని మనం జాగ్రత్తగా పాటించాలి. దేవునితో మనం ఎప్పుడు దూరంగా వెళ్ళేటటువంటి స్థితి మనకు కలగకూడదు. దేవుని బిడ్డలు మీరు దయచేసి గమనించాల్సింది, దేవుని గురించి ఎంతో తెలుసుకున్నవారు, దేవుని గురించి తెలుసుకున్న దాని అంతటిలో దేవుడు చాలా గొప్పవాడని మీరు తెలుసుకున్నారు. దేవుడు చాలా పరిశుద్ధుడని కూడా మీరు తెలుసుకున్నారు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు, ప్రతి ఒక్కటి సాధ్యమే అనేది కూడా తెలుసుకున్నారు. నా జీవితంలో ప్రతి కార్యము చేయగల సమర్థత, సామర్థ్యత దేవునికి ఒక్కడికే ఉంది అనేది కూడా తెలుసుకున్నారు. నన్ను ఆయన ప్రేమించాడు అనేది కూడా మీకు తెలుసు. ఆయన ప్రశస్తమైన రక్తంతో నన్ను కడిగి పవిత్రపరిచి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు అనేది కూడా తెలుసు. దేవుని గురించి ఎంత గొప్పగా తెలుసుకున్నటువంటి మీరు దేవునితో మీకు సంబంధం ఉందా లేదా అని కూడా తెలుసుకోవాలి. మనకు జరిగే నష్టాలని చూసి, కష్టాలని చూసి
దేవుడు నాకు ఏం చేశాడు అనే ప్రశ్నలు, క్వశ్చన్ మార్కు వేయకూడదు. దేవుడు నీకెన్నో చేశాడు, చేస్తాడు. నీకెన్నో చేశాడు ఆయన, చేస్తాడు కూడా. ఆయన చేయటానికి ఆయన నీతో ఉన్నాడా లేదా అనేటటువంటిది జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు ఎటువంటి వాడంటే, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుతాను, మీరు వినాలి. అవకాశం ఉంటే బిడ్డలు ఆ టీవీలో డిస్ప్లే చేస్తారు, చూడండి. ఇజ్రాయేలు దేవుడును, 29వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 4వ వచనము నుండి చదువుతాను, వినాలి. ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా తన ప్రేరణ చేత బబులోనుకు చెర తీసుకొని పోబడిన వారందరికీ ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నన్ను చూడండి. ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలు బబులోనుకు చెర తీసుకొని పోయారు. చెరలో ఉన్నటువంటి ప్రజల నిమిత్తమై ఇజ్రాయేలు దేవుడు అంటాడు. చెరలో ఉన్నటువంటి వారిని చూసి ఇజ్రాయేలు దేవుడు అంటాడు. ఒకసారి నన్ను ఒక సిస్టర్గా, బ్రదర్ మా కొడుకు కోసం ప్రార్థన చేయండి, ఆయన చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు, వాని గురించి దయచేసి ప్రార్థించండి అని చెప్పారు. నేను అన్నాను, చేస్తాను, ప్రార్థన చేస్తానండి. ఇక్కడ కాదు బ్రదర్, దయచేసి వాని జైల్లో పడేసినారు, అక్కడికి వచ్చి ప్రార్థన చేయండి అని. సరే, ఆమెతో పాటు నేను వెళితే అక్కడ వాడిని దర్శించేకి, వాని దగ్గరికి వెళ్ళేకి పోలీస్ పర్మిషన్ లేదు. వాని రక్త సంబంధికులైతేనే పోవాలి. ఎందుకు అంటే వాడు ఒక వ్యక్తిని చంపేకి ప్రయత్నం చేసినాడు. ఓ మాంసం కొట్టు దగ్గర గొడవలు పడి కేజీ రాయితో కొట్టేసినాడు వాడిని. వాడు పోయి అటెంప్ట్ టు మర్డర్ అని కేసు పెట్టినాడు. ఈయన పోయి జైల్లో పడేసినారు. ఇప్పుడు మన దగ్గరికి ఎవరు పోయేదానికి లేదు. అమ్మ పోవచ్చు, నాయన పోవచ్చు, అక్క పోవచ్చు, చెల్లి పోవచ్చు, నేను వెళ్ళకూడదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ జైలు వార్డెన్ గారు అడిగినారు, మీరేమవుతారు సార్ వానికి అని. ఎవరికి అని అడిగిన ఏమంటుంది, నా కొడుకే అన్నా అని, మామ అవుతాడు అని చెప్పింది. నువ్వేం చేస్తావని అడిగినాడు ఆయన. నేను పాస్టర్ అన్నా. పాస్టర్ మామ వానికే అని ఆయన మూతి ఒకలాగా పెట్టుకొని, అట్లటోని దగ్గరికి వచ్చినావేం సార్ అని. నేను ఏమత్తట్టు చూస్తే ఏమనుకోవద్దు అని. సరే, మొత్తానికి ఆ సెల్ దగ్గరికి పోయినాం, చెరలోనికి పోయినాం. చెరలోకి పోతే వీడు రాడే అని మా ఎదురుగా మనకి ప్రార్థన చేయాల. వాడిని అంటాడు, వాని పేరు చిట్టి, రే చిట్టి రారా బయటికింటే, బ్రదర్ నేను బాగానే ఉన్నాను, నువ్వు ధైర్యంగా ఉండు బ్రదర్ అని నాకు చెప్తాడు. వాడు బాగున్నానని నన్ను అంటాడు, నువ్వు ధైర్యంగా ఉండు బ్రదర్ అని. నేనేంద్రి ఆ ధైర్యంగా ఉండేది, నోరు మూసుకొని రారా ఇట్లా అని అంటే, వాని అవతారం ఎట్లుందో తెలుసా? మొత్తం బట్టలన్నీ తీసేసి ఒక డ్రాయర్ వేసి నిలబెట్టినారు. ఏమిరా ఈ అవతారం అంటే, ఏం చేసేది, పోలీసు వాళ్ళు పనిష్మెంట్ ఎట్లా పెట్టినారు అని. దేవుని వాక్యం సెలవిస్తాడు. నేను అనుకున్నా, ఇట్టటోని దగ్గరికి వచ్చింది ఏంట్రా నన్ను, ఈమె ఈడి దగ్గర తీసుకొచ్చింది, ముందుగా చెప్పాలి కదా నాకు, అంటే నువ్వు చెప్తే రావని ఊరికి అనవసరంగా తీసుకుపోయేసినారని చెప్పినానని చెప్పింది. బయట వచ్చి కూడా ఛాన్స్ సేపు ఆమెను తిట్టినా. అయితే జరిగిన సమాచారం చూడండి. ఒకడు ఏదో తప్పు చేసి చెరలోనికి పోతే వాణ్ణి ఒక సేవకుడిగా దర్శించటానికి ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు, మీకు కూడా ఇష్టం ఉండదు. ఏమంటారు తెలుసా? వాని దగ్గరికా, వాడు చాలా చెడ్డోడు, కేజీ రాయితో కొట్టేసినాడంటే వాడిని, అమ్మో వాని దగ్గరికి నేను పోను, ఇష్టం లేదు నాకు. బైబిల్ ఏమంటుందంటే, ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా తన ప్రేరణ చేత బబులోనుకు చెర తీసుకొని పోబడిన వారికి అందరికీ ఆయన ఇలాగూ ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇజ్రాయేలీలు ఎక్కడున్నారు?
మీరందరు చెప్పాలి, ఇశ్రాయేలీయులు ఎక్కడున్నారు? చెరసాల్లో ఉన్నారు, బబులోనుకు తీసిపోయినారు. బబులోను రాజు కింద వాళ్ళు చెరలో ఉన్నారు. చెరలో ఉన్నవారు, ఒక రాజు ఒక దేశంలో ఉన్న ప్రజల్ని చెర తీసుకొని పోతే భయంకరంగా హింసిస్తారు. నన్ను చెప్పనివ్వండి, ఎట్లా హింసిస్తారు? 3 రోజులకు ఒకసారి ఒక అంతన్నం పెడతారంతే. ఎందుకంటే ఆ దేశం మీద, ఆ రాజు మీద పగ తీర్చుకోవటానికి వేరే అవకాశాలు లేవు కాబట్టి చెరపట్టబడిన బిడ్డల్ని అట్లా హింసిస్తారు. ఇంకేమేమి హింసిస్తారు? చలి అది కప్పుకోవటానికి ఏమీ ఇవ్వరు. ఎండ అది భయంకరమైన వేడి ఇసుక ప్రాంతంలో పెట్టి వాళ్ళను అట్లా ఇబ్బంది పెడతారు. దప్పి దప్పి అని ఏడ్చినా అరిచినా నీళ్ళు ఇవ్వరు. రోజుకు ఒక గుక్కెడు నీళ్ళు ఇస్తే అంతే. ఆ రీతిగా వాడిని చావనివ్వరు, బ్రతకనివ్వరు, చాలా హింసిస్తారు. చెర అనేటటువంటిది అంత భయంకరమైనది. అటువంటి చెరలో ఉన్న వారి విషయమై దేవుడు అంటున్నాడు, నేను ఇశ్రాయేలీయుల దేవుడను, యెహోవాను అని చెప్పాడు. ఆయన సిగ్గుపడలేదు. తన ప్రజలు చెరలో ఉన్నారని, తన ప్రజలు ఆ దేశంలో బానిసలుగా వెళ్ళారని ప్రభువు సిగ్గుపడలేదు. నీ విషయం కూడా అంతే. మనం ఎంతో చెడ్డవాళ్ళం. నేనెంతో చెడ్డవాణ్ణి, నేనెంతో పనికి మాలిన వాణ్ణి. మన జీవితంలో ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉన్నాం, చేశాం కూడా. అయితే నీవు నా బిడ్డని దేవుడు చెప్పుకోవటానికి సిగ్గుపడలేదు. ఇప్పుడు కూడా నీలో చాలా చెడ్డ ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి. దాంట్లో మొదటి ఆలోచన, మనము దేవుని ఆజ్ఞని మీరిన ఆలోచన. నీ శత్రువుని ప్రేమించు, నీ పొరుగు వాణ్ణి ప్రేమించు, నీ స్నేహితుని ప్రేమించు, నీ సహోదరుని ప్రేమించు అనే ఆజ్ఞ తెలిసి కూడా మనము ప్రేమించలేదు. ఆ ఆజ్ఞకి భిన్నంగా మన ఆలోచనలు ఉన్నాయి. అయినా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. దయచేసి నీకో భార్య ఉంది, నీకో భర్త ఉన్నాడు. అయినా ఎవరినో గురించి ఒక చెడు ఆలోచన. అయినా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను కన్న తల్లిదండ్రులకు విధేయుడిగా బ్రతకాలి. అమ్మను కానీ నాయన్ను కానీ దుఃఖపెట్టకూడదు. అయినా వాళ్ళ మాటలు వినము, వారికి లోబడం. నీ ఆలోచనలు వేరు, అమ్మ నాయన ఆలోచనలు నీ విషయం చాలా ఉన్నతంగా ఉంటాయి. ఒక వ్యక్తిని గూర్చి గొప్పగా భూమి మీద ఆలోచించగలిగిన వ్యక్తులు ఎవరంటే అమ్మ నాయనే. కొన్ని పర్యాయాలు అమ్మ నాయన ఆలోచనలు మనం వినము. అయినా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. కొన్ని పర్యాయ తల్లిదండ్రులకు అవిధేయులుగా, మనకెవరో ఇష్టపడ్డారని, మనం ఎవరినో ఇష్టపడ్డామని వాళ్ళను వివాహం చేసుకుంటాం. వాళ్ళు ఎంతవరకు నిజమో మనకు తెలియదు. ఆ రీతిగా వివాహం చేసుకున్న తర్వాత 1, 2, 3, 4 మాసాలు బాగానే ఉంటారు. ఆ తర్వాత ఇబ్బందులకు గురవుతారు. వాడి నిజస్వరూపం ఆడబిడ్డకు తెలుస్తుంది, ఈమె నిజస్వరూపం వాడికి తెలుస్తుంది. అప్పుడు ఏడుపులు పెడబొబ్బలు ప్రారంభమవుతాయి. కన్నవారిని నేను ఎందుకు దూరం చేసుకున్నాను, మా అమ్మ మాటలు నేను ఎందుకు వినలేదు, మా నాయన గద్దింపులు నేను ఎందుకు లోబడలేదు అని పశ్చాత్తాపడతాం. అటువంటి పరిస్థితుల్లో ఉన్న నిన్ను కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. చెరలో ఉన్నటువంటి తన ప్రజల్ని గురించి చెప్తున్నాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అని చెప్తాడు. వారు బబులోనుకు చెర తీసుకొని పోయిరి. చెరలో ఉన్న వారిని గురించి మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న దేశాలందరితో అంటున్నాడు, నేను వారి దేవుడనే. వాస్తవానికి ఇశ్రాయేలీయులు గొప్ప జ్ఞానం కలిగిన వారు కాదు, విద్యాభ్యాసం కూడా వారికి లేదు. మన పితరులైన
ఆదాము దగ్గర నుండి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఈ రీతిగా తరం తర్వాత తరంలోని ప్రజలందరూ పశువుల కాపర్లు. ఆ విషయం యాకోబు ఫరో దగ్గర నిలబడినప్పుడు చెప్తున్నాడు, మహారాజా, మేము యెహోవా దేవుని ఆరాధించేవారం, మేము ఇశ్రాయేలీయులం, మా వృత్తి పశువులు మేపుకునే వృత్తి అని చెప్పాడు. యాకోబు ఫరో దగ్గర నిలబడి ఆ మాట మాట్లాడినప్పుడు యాకోబు కుటుంబంలో 72 మంది ఐగుప్తుకి వెళ్ళారు. యోసేపు అప్పుడు అక్కడ ఒక మంచి పోషకుడుగా ఉన్నాడు. కరువులో ఉన్న ప్రాంతాలకి ఆహారం పంచిపెట్టేటటువంటి వ్యక్తిగా యోసేపు ఉన్నాడు. అతన్ని బట్టి యాకోబు కుటుంబం అంతా వెళ్ళారు. 72 మంది ఫరో ఎదుట నిలబెట్టారు. యాకోబు కొడుకులు, యాకోబు కొడుకుల భార్యలు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ వాళ్ళు చెప్పిన మాట, మేము ఆది నుండి పశువుల కాపురులం. ఆ 72 మంది విస్తరించి లక్షల్లో పెరిగారు. ఆ రోజున ఫరో యోసేపును బట్టి యాకోబుతో చెప్పిన మాట, యోసేపు, మీ తల్లిదండ్రులకి ఇక్కడ నేను ఒక స్థలం ఇస్తాను, అక్కడ వారిని ప్రత్యేకంగా ఉండమని చెప్పమని చెప్పాడు. కాబట్టి దేవుడు వారిని ప్రత్యేకంగా ఉంచితే జనం విస్తరిస్తూ వచ్చారు. ఐగుప్తు దేశపు రాజు భయపడి, ఈ ప్రజలను ఇలాగే వదిలితే వీరిలో సంఖ్య విస్తరించి మా మీదికి వస్తారు యుద్ధానికి అని భయపడి వారిని బానిసలుగా చేసుకున్నారు. ఇశ్రాయేలీలు దేవుని ప్రజలే, అయితే వారు చెరలోనికి వెళ్ళారు. వారు బానిస బ్రతుకుతూ ఉన్నారు. అంటే బానిసలంటే స్వతంత్రం లేనివారు. కష్టపడతారు, సంపాదన ఉండదు. కష్టపడతారు, సొంత ఇల్లు ఉండదు. కష్టపడతారు, బ్యాంకుల్లో డిపాజిట్ చేయటానికి నిల్వ డబ్బులు లేవు. వారికి సొంత పొలాలు లేవు, సొంత వ్యవసాయము, సొంత వ్యాపారము, సొంత ఉద్యోగాలు ఏమీ లేవు. బానిస బ్రతుకు అలాంటిది. ఆ దేశపు రాజు ఏం చెప్తారో అదే చేయాలి. ఆ రోజున ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నప్పుడు ఇటుకలు చేయమని చెప్పారు. వారు ఇటుకలు చేస్తూ వచ్చారు. జిగట మట్టితో గడ్డిని కలిపి తొక్కి ఇటుకలు చేస్తూ వచ్చారు. భవనాల్ని కట్టమన్నారు. ఇశ్రాయేలీలు మొట్టమొదట ఐగుప్తులో కట్టిన పట్టణం పేరు రామసేసరి. ఆ పట్టణం కట్టారు. దేవుని పిల్లలు అప్పుడు వారిని ఆఖరిగా పరిపాలన చేసిన ఐగుప్తు రాజు రామసేస్. ఆయన ఆఖరి రాజు. దయచేసి గమనించాల్సింది, చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఇశ్రాయేలీలు ఉండేవారు. మన పిల్లలు అమ్మా ఆకలి అంటే అమ్మ వెతికి ఏదో ఒకటి ఇచ్చి ఇదిగో బాబు అని చెప్తారు. బానిసత్వంలో ఉన్న ఆ కుటుంబంలో పుట్టిన పిల్లలు అమ్మ ఆకలి అంటే తమ ఇంట్లో ఏదో దాచుకున్న ఆహారం వారికి లేదు. ప్రభుత్వం ఒక్కొక్కరికి ఇంత అని కొలత భత్యము ఇచ్చేది. దాంతోనే వారి కడుపు నింపుకోవాలి. దీన్నంతా ఎందుకు చెప్తున్నానంటే, బానిసత్వం అనేది ఇంత క్లిష్టమైనటువంటి పరిస్థితి. ఈ రోజున మనము మరొక బానిసత్వంలో ఉన్నాం. మనకున్న మరొక బానిసత్వం ఏది అంటే పాపము అనే బానిసత్వం. పాపం అనే బానిసత్వంలో ఉన్నాం. దాని క్రింద ఉన్న ప్రజల విషయం కూడా నేను చెప్పిన ఈ వాతావరణమే ఉంటుంది. డబ్బులు ఉండవు, ఉన్నా మంచిగా అవి ఉపయోగపడవు. మంచి సహవాసం ఉండదు, ఉన్నా నిన్ను బాధ పెట్టే సహవాసమే ఉంటుంది. మంచి కుటుంబ వ్యవస్థ ఉండదు. ఇంట్లో అందరూ ఉంటారు, ప్రేమ, ఆప్యాయత, సమాధానము ఇవి ఉండవు. అంటే దాని అర్థం ఏదో ఒక బానిసత్వంలో నీవున్నావని దాని అర్థం. దాని నుండి బయటికి రావాలి. ఆ బానిసత్వంలో ఉన్న ప్రజలను
దేవుడైన యెహోవా చెప్తాడు, ఇజ్రాయేలీలు నా ప్రజలు, నేను వారి దేవుడను, వారి నా స్వాస్థ్యం అని సగౌరవంగా దేవుడు ప్రపంచానికి చెప్పాడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు సగౌరవంగా మనల్ని గూర్చి దేవదూతలకు చెప్పుకుంటాడు. చూడు, ఇమ్మానుయేలు చర్చిలో ఫలానా బిడ్డ, ఫలానా కుటుంబం నన్ను ఆరాధిస్తున్నారు, నన్ను సేవిస్తున్నారు. ఆ బిడ్డల్ని నా రక్తంతో నేను కడిగి శుద్ధీకరించా. నేను వారిని కోరుకునేది నాకేదో చెయ్యాలి, ఏదో ఇవ్వాలి అని కాదు. వారు పరిశుద్ధంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. దేవదూతలందరికీ మీరు పరిచయం. బైబిల్ అట్లా చెప్తారు. ఒక పాపి మారు మనసు పొందితే పరలోకము సంతోషిస్తుంది, పరలోకంలో ఉన్న దేవదూతలు సంతోషిస్తారంటారు. అంటే ఎంత గొప్ప సమాచారం! నిన్ను గూర్చిన వార్త పరలోకం దాకా వెళ్ళిపోయాది. నా మాటలు మీకు అర్థమైతే ఒకసారి హల్లెలూయా చెప్దాం, ఇంకోసారి చెప్దాం. కాబట్టి నేను పాప జీవితాన్ని వదిలిపెట్టి, అంటే బానిసత్వం నుండి బయటికి వస్తే పరలోకం సంతోషిస్తుంది, పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా సంతోషిస్తారు. నీకొక గుర్తింపు ఉంటుంది, పరలోకం నిన్ను చూస్తూ ఉంటుంది. నువ్వు ఆ భక్తిని అలాగే ఆ భక్తిని కొనసాగిస్తే, నీ భక్తిలో వ్యత్యాసం రాకుండా భక్తిని అలాగే కొనసాగిస్తే పరలోకం చేసే పని ఏమిటో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని అంటాడు. ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుని పిల్లలు మనం గమనించాల్సింది, నేను ఇక్కడున్నాను, నా కుమారుడు ఇక్కడున్నాడు, ఆయన కుటుంబం ఇంకో దగ్గర ఉంది, నా కుమార్తె ఇంకో దగ్గర ఉంది, అల్లుడు ఇంకో దగ్గర వారి పిల్లలు, ఇంకో కుమార్తె ఇంకో దగ్గర వారి పిల్లలు. ఇవన్నీ ఎక్కడెక్కడో ఉన్నాయి వీళ్ళందరూ. అయితే నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆ కృపగల దేవుని వాగ్దానం ఏమిటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ, వారిని కాదు వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. హల్లెలూయా! వారిని రక్షించును, పోషించును అని చెప్పలేదు, రక్షించును. ఏ విషయంలో రక్షిస్తారు? పరలోకమా అని అడిగితే, బానిసత్వం నుండి బయటకు వచ్చావు కదా, తిరిగి నువ్వు బానిసత్వంలోకి వెళ్లకుండా నిన్ను రక్షిస్తాను. అది నా పూచి. పోషణ ప్రభువుది, నాది కాదు. ఆయనే పోషించేవాడు, నిన్నే కాదు, భూమి మీద ఉన్న సకల జీవరాశుల్ని, జంతువులు, ఆకాశంలో ఎగిరే పక్షులు, జలరాశులు, నీటిలో ఉన్నటువంటి ప్రతి జీవిని కూడా పోషించగల సామర్థ్యత ఆయనదే. ఆయన పిడికిల్లో నన్ను పోషించే ఆహారం ఉంది. ప్రతిరోజు ఆయన పిడికిలి తెరిస్తేనే కానీ నా కడుపు నిండదు. ప్రతిరోజు నా వైపు, నా కుటుంబం వైపు పిడికిలి తెరిస్తేనే ఆ దేవుని కృపను బట్టి నేను తృప్తిగా తిని నెమ్మదిగా పండుకోవటానికి ప్రభు సహాయం చేస్తాడు. ఎంత గొప్ప దేవుడు కదా!